రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా క్యామ మల్లేష్ను నియమించారు పీసీసీ చీఫ్ పొన్నాల. నియామక పత్రాన్ని మల్లేష్కు అందించారు. జిల్లా కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో ఆయన నియామకాన్ని 15 రోజుల క్రితమే హైకమాండ్ నిలిపేసింది. తర్జన భర్జనల తర్వాత నియామకం ఓకే చేశారు. ఏఐసీసీ అనుమతితో క్యామ మల్లేష్ను నియమించారు పీసీసీ చీఫ్. జిల్లాలోని ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా ఏఈ లేకుండా అంత ఏకతాటిపై సోనియా గాంధీ నాయకత్వంలో పొన్నాల లక్ష్మయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి నా వంతు కృషి చేస్తానని, నాకు పెద్దల ఆశీస్సులు తోటి కార్యకర్తల సహకారం అందించాలని కోరుకుంటూ తప్పకుండా రంగారెడ్డి జిల్లాను రేపు మెంబర్షిప్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెంబర్షిప్ చేయించి ఇక్కడి నుండి రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కార్యక్రమం జరిగిన రంగారెడ్డి జిల్లాలోనే చాలా ఉత్సాహంతో అధిక సంఖ్యలో కార్యకర్తలను మమేకం చేసి ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించే విధంగా ప్రతిపక్ష పార్టీగా మా కార్యక్రమాలు ఉంటాయని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి నేనొక చిన్న కార్యకర్తగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నా కర్తవ్యాన్ని తూచా తప్పకుండా క్రమశిక్షణతో పార్టీకి విధేయతతో కట్టుబడి ఉండి పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తానని తెలియజేస్తూ, తోటి కార్యకర్తలు నాయకులందరూ కూడా మీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా నాకు సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.